జూనియర్ ఇంటర్ కామర్స్ సంబంధించి మనం టాపిక్స్ ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో మనం ఫోర్త్ యూనిట్లోకి వచ్చాం. సో ఫోర్త్ చాప్టర్లో మనం ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో చూస్తున్నాం. సో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి మనం స్టార్ట్ చేసాం. సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్, దాని యొక్క రకాలు, తర్వాత లాస్ట్ క్లాస్లో అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ గురించి మనం చూసాం. సో ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ యొక్క అడ్వాంటేజెస్ ఒకసారి చూసి ఓకేనా, ఇంకోసారి రివైజ్ చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్ అయినటువంటి డిస్అడ్వాంటేజ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ గురించి డిస్కస్ చేద్దాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఫార్మేషన్. సో ఫార్మేషన్ అది సింపుల్గా ఉంటుంది. సో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం మ్యాక్సిమం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మనం ఏం చేస్తామంటే జస్ట్ అప్లికేషన్ ఫిలప్ చేసి మన యొక్క సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, మన సొసైటీ యొక్క పేరేంటి, మెంబర్స్ ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, దాని గురించి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ని రాసి దాన్ని ఏం చేస్తాం, అప్లికేషన్ తీసుకెళ్ళి రిజిస్టార్కి సబ్మిట్ చేస్తాం. రిజిస్టర్ దాన్ని చూసిన తర్వాత మనకి ఒక రిజిస్టర్ నెంబర్ ఇస్తారు. సో దాంతో మన సొసైటీ అనేది ఫామ్ అయిపోవచ్చు. ఓకేనా, యాక్టివిటీస్ స్టార్ట్ చేయవచ్చు. అదే జాయింట్ స్టాక్ కంపెనీ అనుకోండి, దానికి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఎంఓఏ లాగా, అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, అదేవిధంగా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫార్మాలిటీస్, లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఓకేనా, కానీ ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో మాత్రం అలాంటి లీగల్ ఫార్మాలిటీస్ అనేవి లేవు. జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి సొసైటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి డెమోక్రటిక్ మేనేజ్మెంట్. సో దీంట్లో వచ్చే వాటికి ప్రతి మెంబర్కి కూడాను ఒక ఓటింగ్ రైట్ అనేది మనం ఇస్తాం. సో దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే కంపెనీ ఈ మన యొక్క సొసైటీని మేనేజ్ చేస్తారో, ఎవరైతే కంట్రోల్ చేయాలనుకున్నారో అటువంటి పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, టోటల్ సొసైటీకి సంబంధించినటువంటి టోటల్ కంట్రోల్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం, ఆ మేనేజర్ ఎవరైతే మనం ఎలెక్ట్ చేసుకున్నామో అతనికి ఇచ్చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రజాస్వామ్యం అనేది కనబడుతుంది. అంటే ఎలా అయితే బయట మన ఓటు ద్వారా మరి ఎమ్మెల్యేని ఎంపీలని ఎన్నుకుంటామో, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, సొసైటీ మెంబర్స్లో మనం ఒక మంచి పర్సన్ని ఎన్నుకొని ఎలక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే అతనికి టోటల్ ఈ కంపెనీ ఈ సొసైటీకి సంబంధించిన టోటల్ బాధ్యతలు, అతనికి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడాను అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లో ఆపరేటింగ్ కాస్ట్. సో ఇక్కడ మెంబర్స్ మొత్తం కూడా కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి మెంబర్స్కి మనం ఎటువంటి రెమ్యునరేషన్ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మన కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా, సో మన మెంబర్స్లో నుండే దానికి సంబంధించినటువంటి పర్చేజింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాంతా కూడా మన వైపు నుండి వెళ్ళిన వాళ్ళే. అంటే మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ యాక్టివిటీ చేస్తున్నారు. సో వాళ్ళకి మనం ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకేనా, మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, సో అది కూడా ఒక బెనిఫిటే. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి సర్వీస్ మోటివ్ గురించి చూసాం. సో దాంట్లో ఏం చూసాం అంటే సొసైటీ మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాం అంటే ఫర్ దిస్ సర్వీస్ మోటివ్ కోసం. ఓకేనా, సర్వీస్ని ప్రొవైడ్ చేద్దామని. సో ఎవరైతే నీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మనం సర్వీస్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసాం. మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అనేది మెయిన్ ఏం కాదు, మన మెయిన్ ఏం ఏంటి అంటే సర్వీస్ ఇవ్వడమే. ఓకేనా, సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ లిమిటెడ్ లైబిలిటీ. సో పార్ట్నర్స్ యొక్క ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క లైబిలిటీ ఏ విధంగా ఉంటుంది, లిమిటెడ్. వాళ్ళ యొక్క షేర్ ఎంతైతే క్యాపిటల్ కంట్రిబ్యూట్ చేశారో అంతవరకు మాత్రమే వాళ్ళ యొక్క లైబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అంతవరకు మాత్రమే ఉంటుంది. సో అంటే ఏంటంటే పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎటువంటి రిస్క్ అనేది ఉండదు పర్సనల్ అసెట్స్ మీద. జస్ట్ కంపెనీ వరకు మాత్రమే మనకి లైబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కింద మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూటీ. సో కంటిన్యూటీ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక మెంబర్ కనుక డెత్ అయినా సరే, ఇన్సాల్వెంట్ అయినా సరే, లేకపోతే రిటైర్ అయిపోయినా సరే, బిజినెస్ మన కోఆపరేటివ్ సొసైటీ నుండి వెళ్ళిపోయినా సరే మన కోఆపరేటివ్ సొసైటీ అనేది ఎండ్ అవ్వదు. ఓకేనా, అది నడుస్తూనే ఉంటుంది. ఓకేనా, నడుస్తుందంటే ఆ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది. సో కోఆపరేటివ్ సొసైటీ అనేది క్లోజ్ అవ్వదు.
అవ్వదు. ఓకే. కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక మెంబర్ చనిపోయినా సరే, లేకపోతే ఒక మెంబరు ఇన్సాల్వెంట్ అయిపోయినా సరే, కోఆపరేటివ్ సొసైటీ అనేది ఏమవుతుంది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏం చూసామంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉన్నారో, మిడిల్ పర్సన్ ఉన్నారో అతన్ని మనం ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా ప్రొడ్యూసర్ నుండి సరుకుల్ని పర్చేజ్ చేసి ఓకే మనం మన మెంబర్స్కి తక్కువ రేట్కి, రీజనబుల్ రేట్కి మనం ఏం చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఈ మిడిల్ మ్యాన్స్కి ఇవ్వాల్సినటువంటి కాస్ట్ తగ్గుతుంది. ఓకేనా. సో రీజనబుల్ గూడ్స్, క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ మనకి తక్కువ రేట్కే మనకి అవైలబుల్ జరుగుతున్నాయి. సో ఇది మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. తర్వాత ఎయిత్ అడ్వాంటేజ్ వచ్చి మనం నేర్చుకునేదంటే ట్యాక్స్ అడ్వాన్స్. మనకి అడ్వాంటేజ్ అనేది ఉంది ట్యాక్స్లో. అంటే కోఆపరేటివ్ సొసైటీ అయితే కనుక మనకు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సో కోఆపరేటివ్ సొసైటీకి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నేను చూసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఛార్జెస్ కూడాను మనం పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. తర్వాత 9వ అడ్వాంటేజ్ ఏం చూసామంటే స్టేట్ హెల్ప్. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంత హెల్ప్, కొన్ని సొసైటీస్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో గవర్నమెంట్ గ్రాంట్స్ అనేవి ఇస్తారు. ఆ గ్రాంట్స్ని వీళ్ళు యూస్ చేసుకొని సొసైటీకి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ వైపు నుండి కూడా మనకి ఎంతో కొంత హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అడ్వాంటేజ్ ఏం చూసామంటే సోషల్ యూటిలిటీ. సో దీంట్లో వచ్చేపాటికి మన మెంబర్స్కి మనం ఏం చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ కావాలో, ఓకేనా, సెల్ఫ్ హెల్ప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి స్వయం కృషి ఏ విధంగా చేయాలి, వీటికి సంబంధించినటువంటి మోటివేషన్, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ మనం ఏం చేస్తున్నాం, మన మెంబర్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ మొత్తం కూడాను లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం డిస్అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. ఓకే. సో డిస్అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి. సో ఇవాళ మనం చూసేటువంటి టాపిక్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ యొక్క డిస్అడ్వాంటేజెస్. ఓకేనా. సో ఈ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఉన్న ప్లేస్లో మనకి డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీ పెట్టడం వల్ల. సో అవి ఏమేమి ఉన్నాయో మనం ఒక్కొక్కటి అబ్జర్వ్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్అడ్వాంటేజెస్లో ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీని మెయింటైన్ చేసేటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సో వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాకపోతే కనుక మనకి కోఆపరేటివ్ సొసైటీ ఏమవుతుంది, కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో మనము ఏం చేసాం, ఒక పర్సన్ని ఎన్నుకున్నాం. ఓకేనా. మనం ఏం చేసామంటే ఒక పర్సన్ని మనకు ఉన్నటువంటి ఓటు ప్రకారం ప్రతి మెంబర్కి ఒక ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్ రైట్ ప్రకారం ఏం చేస్తాం, ఒక మేనేజర్ని, ఒక చైర్మన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఒకవేళ కనుక అతనికి సరైనటువంటి ఎబిలిటీ లేకపోతే కనుక, ఈ సొసైటీని నడిపేటువంటి ఎబిలిటీ లేకపోతే, ఓకేనా, సో ఈ సొసైటీ ఏమైపోతుంది, కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో మనం ఎన్నుకున్నటువంటి పర్సన్ సరైనటువంటి స్కిల్స్ లేకపోతే, సరైనటువంటి ఎబిలిటీ లేకపోతే, ఓకేనా, అతను సరిగ్గా ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి అతను ఎలిజిబుల్ కాకపోతే మరి మన సొసైటీ మొత్తం కూడా ఏమైపోతుంది, అతను ఎవరి మాట వినట్లేదు అనుకోండి, సో మన సొసైటీ కూడాను కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో అతని బిహేవియర్ వల్ల రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సొసైటీని లీవ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో మనం ఎన్నుకున్నటువంటి పర్సన్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ కాకపోతే కనుక మన సొసైటీ మొత్తం ఏమైపోతుంది, కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా మనం ఏం చేసామంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ చొప్పున మనం అప్పచెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి సేల్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తం కూడాను ఇతనికి ఇవ్వడం జరిగింది. అంటే సేల్స్ నాకు బాగా వచ్చని చెప్పానని చెప్పేసి మనం ఏం చేసాం, సేల్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని అతనికి అప్పచెప్పేసాం. తర్వాత అకౌంట్స్ వచ్చని చెప్పినప్పుడు అకౌంట్స్ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ని ఒక పర్సన్కి అప్పచెప్పాం. తర్వాత మార్కెటింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్కి ఇంకో పర్సన్కి మనం మార్కెటింగ్ సంబంధించి ఇచ్చాం. ఇంకో పర్సన్ సేల్స్లో ఎక్స్పర్ట్ అని చెప్పేసి సేల్స్ సంబంధించి ఇచ్చాం. అయితే నిజంగానే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్సా కాదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, వాళ్ళకి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేపాటికి సేల్స్ ఇచ్చినటువంటి పర్సన్ సరిగ్గా సేల్స్ చేయలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సొసైటీలో సరైనటువంటి ప్రాఫిట్స్ అనేవి రావు. అదేవిధంగా అకౌంటింగ్ చేసేటువంటి వాళ్ళు కూడాను మరి సరైనగా లేకపోతే కనుక మరి అక్కడ కూడా ఏంటవుతుంది, మన యొక్క బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి, మన యొక్క కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేవి తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెటింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి
వ్యక్తి కూడా సరైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇలాంటివి చేయలేకపోయారనుకోండి, సో దానివల్ల ఏమవుతుంది మన సొసైటీకి ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో మనం ఎవరైతే మెంబర్స్ని నమ్ముకొని మనం ఇచ్చామో, సో ఆ మెంబర్స్ సరైనటువంటి ఎక్స్పర్ట్స్ కాలేదనుకోండి, ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలనేటువంటి అవసరం లేదు. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన సొసైటీ అనేది కొలాప్స్ అయిపోయడానికి అవకాశం ఉంది. సో మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అంటే ఎఫిషియెంట్‌గా ఉండాలి. కానీ ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో మనం ఎటువంటి ఎఫర్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి మేనేజ్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇన్‌ఎఫిషియెంట్‌గానే ఉంటుంది. ఓకేనా? సో ఇన్‌ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ వల్ల మనకేమొస్తుందంటే మరి బిజినెస్ అనేది మన కోఆపరేటివ్ సొసైటీ అనేది సరిగ్గా రన్ అవ్వకపోవచ్చు. ఓకే. సో దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ది మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ మే నాట్ టేక్ ఎనీ ప్రాపర్ ఇంట్రెస్ట్ ఇన్ మేనేజ్మెంట్. సో ఎవరినైతే మనం ఎలక్ట్ చేసుకున్నామో వాళ్ళు సరైనటువంటి ప్రాపర్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు మన బిజినెస్ మీద, మన సొసైటీని డెవలప్ చేయడం గురించి, గ్రోత్ గురించి ఆలోచించకపోవచ్చు. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుంది మన బిజినెస్ అనేది తగ్గిపోతుంది. మన కోఆపరేటివ్ సొసైటీ మధ్యలో ఉన్నటువంటి కోఆపరేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో కోఆపరేటివ్ సొసైటీ కెన్ నాట్ ఎఫోర్డ్స్ టు ఎంప్లాయ్ ది పర్సన్స్ విత్ ది నెసెసరీ అబిలిటీ. సో కోఆపరేటివ్ సొసైటీ దగ్గర అమౌంట్ లేదు. ఓకేనా? సో ఫినాన్షియల్‌గా అవి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది కోఆపరేటివ్ సొసైటీకి. సో మనం బయట నుండి ఎంప్లాయీస్‌ని తెచ్చుకోలేం. బయట నుండి మన బిజినెస్‌లకి బయట నుండి ఎంప్లాయీస్ బాగా ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని మనం తెచ్చుకోలేం. అందుకే మనం ఏం చేస్తున్నాం, మన మెంబర్స్‌లోనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పజెప్పేస్తున్నాం. అయితే మెంబర్స్ పర్ఫెక్ట్‌గా చేస్తారా, చేయరా అనేటువంటి విషయం మనకి తెలీదు. ఓకేనా? సో ఈ మెంబర్స్‌కి ఇవ్వడం వల్ల వితౌట్ నెసెసరీ ఎబిలిటీస్, నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. అన్‌లైక్ ది కంపెనీ. సో కంపెనీలో అయితే గనక మనకి బాగా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఉంటారు. కానీ మనది సర్వీస్ మోటివ్ కాబట్టి ఇక్కడ మనకి ప్రాఫిట్స్ లేవు వాళ్ళకి ఇద్దాం అనుకుంటే. ఓకేనా? ఉన్నా సరే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మనం ఏం చేసాం, బయట నుండి ప్రొఫెషనల్స్‌ని తెచ్చుకోకుండా మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్‌తోనే ఈ మార్కెటింగ్ పనులు కావచ్చు, పర్చేజింగ్ పనులు కావచ్చు, లేకపోతే సేల్స్ సంబంధించిన వర్క్ కావచ్చు మనం చేయించేసాం. ఓకేనా? సో దానివల్ల ఏమైంది అంటే వాళ్ళు సరైనటువంటి ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి, అంటే వాళ్ళు రెగ్యులర్‌గా సేల్ చేసేటువంటి వాళ్ళు కాదు. ఓకే. సో మనం జస్ట్ ఏమి ఇచ్చాం వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్‌ని అప్పజెప్పాం. దానివల్ల ఏమవుతుంది వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడం వల్ల మన బిజినెస్ మన కోఆపరేటివ్ సొసైటీ అనేది కొలాప్స్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంది. సో మేనేజ్మెంట్ పర్ఫెక్ట్‌గా లేకపోవడం వల్ల, ఇన్‌ఎఫిషియంట్ మేనేజ్మెంట్ వల్ల మన సొసైటీ ఏమవుతుందంటే లాస్‌లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో అందరూ కూడాను బిజినెస్‌లోకి పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు, కొంతమందిని మరి మొత్తం సొసైటీని చూసుకోవడానికి, మేనేజ్మెంట్ చేయడానికి కొంతమంది మేనేజ్మెంట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నటువంటి పర్సన్ సరైనటువంటి ఎఫర్ట్స్ పెట్టకపోతే గనక మేనేజ్మెంట్ మొత్తం కూడా ఏమవుతుంది, మన సొసైటీ మొత్తం కూడాను కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్‌ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ దానికి సరైనటువంటి లక్షణాలు లేకపోవడం. ఓకేనా? సో మేనేజ్మెంట్ ఇన్‌ఎఫిషియెంట్‌గా ఉండడం. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే మెంబర్స్ నుండి వస్తుంది. కానీ మెంబర్స్ ఇక్కడ సొసైటీ మనం ఫామ్ చేసామంటే ఎటువంటి మెంబర్స్ ఫామ్ చేసి ఉంటాం అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే వీకర్ సొసైటీ వాళ్ళు ఉన్నారో. ఓకేనా? సో వీక్ సొసైటీ వాళ్ళు అంటే తక్కువ అమౌంట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కలిస్తే సో కోఆపరేటివ్ సొసైటీ అవుతుంది. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీలో మ్యాక్సిమం పీపుల్ పూర్ పీపుల్ అయి ఉంటారు. మరి పూర్ పీపుల్ అయినప్పుడు వాళ్ళ దగ్గర రిసోర్స్ ఏమైనా ఉంటుందా అంటే రిసోర్స్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇద్దరు ముగ్గురు దగ్గర తప్ప రిమైనింగ్ పీపుల్స్ దగ్గర ఏంటంటే మ్యాక్సిమం మెంబర్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ అనేది ఉండదు. ఓకే. సో అలాంటప్పుడు మరి వీళ్ళకి రిసోర్సెస్ లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా, బిజినెస్‌ని గ్రోత్ చేయాలన్నా. ఓకేనా? సో ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్‌కి వాళ్ళు చేయలేకపోతారు మెంబర్స్. ఓకే. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర రిసోర్స్ లేదు. ఓకే. సో మాక్సిమం పీపుల్స్ ఎవరైతే సొసైటీలో ఇంక్లూడ్ అవుతున్నారో, ఓకే. సో వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే మనీ తక్కువగా ఉంది. కానీ వాళ్ళకి క్వాలిటీ గుడ్స్ కావాలి. సో అలాంటి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంచెం కొంచెం అమౌంట్‌ని తీసుకొని బల్క్ క్వాంటిటీలో కొనుక్కుంటున్నారు. ఓకేనా? సో వీళ్ళ దగ్గర ఎంత ఉంది అమౌంట్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్‌తో వీళ్ళు ఈ కోఆపరేటివ్ సొసైటీ బిజినెస్‌ని పెంచుకోగలుగుతారు
పెంచుకోగలరా, ఎక్స్పాండ్ చేయగలరా అంటే చేయడం కుదరదు. ఓకేనా. సో వీళ్ళ దగ్గర ఎటువంటి అమౌంట్ అనేది లేదు. ఓకే. సో వీళ్ళ దగ్గర క్యాపిటల్స్ లేవు కాబట్టి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయలేము, అదేవిధంగా దాన్ని ఎడిషన్ అంటే పెంచుకోవడం కూడాను కుదరదు. ఓకేనా. సో సరైనటువంటి రిసోర్సెస్ లేకపోవడం వల్ల మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కానీ ఎడిషన్ చేయడం కానీ కుదరదు. ఎందుకంటే మ్యాక్సిమం మెంబర్స్ మన దగ్గర ఉన్నటువంటి మ్యాక్సిమం మెంబర్స్ ఎలాంటి వాళ్ళు అంటే పూర్ పీపుల్. ఓకేనా. సో వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు, సొసైటీగా ఫామ్ అయ్యారు. మరి ఆ సొసైటీలో ఫండ్స్ ఎక్కడ నుండి వస్తాయంటే మనకి సోర్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకేనా. సో సోర్స్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, మెయిన్ సోర్స్ మెంబర్స్. సో మెంబర్స్ దగ్గరే మరి అమౌంట్ అనేది లేదు. మరి మెంబర్స్ దగ్గర అమౌంట్ లేకపోతే ఆ సొసైటీని ఇంకా పెంచుకోవాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా కుదురుతుందా అంటే కుదరదు. ఓకే. సో చూడండి, ది కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ స్టార్టెడ్ బై ది ఎకనామికల్లీ వీకర్ సొసైటీస్. సో ఎకనామికల్గా వీకర్ అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు స్టార్ట్ చేసేటంటే మనకి సొసైటీ అనేది ఏర్పడుతుంది. సో కోఆపరేటివ్ సొసైటీలో మ్యాక్సిమం మెంబర్స్ మనకి పూర్ పీపుల్స్ అయి ఉంటారు, అంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పీపుల్స్ ఉంటారు. వాళ్ళతో ఫామ్ అయినటువంటి సొసైటీ ఇది. ఓకేనా. సో దీంట్లో ఎకనామికల్గా బ్యాక్ పీపుల్స్ ఉన్నారు. తర్వాత డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ది ఫండ్స్. సో ఫండ్స్ లేకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళందరూ పూర్ పీపుల్స్, మరి పూర్ పీపుల్ అయినప్పుడు మరి ఫండ్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండదు. సో ఫండ్స్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, దెర్ ఈజ్ ఎ లిమిట్ స్కోప్ ఫర్ ది ఎక్స్పాన్షన్ అండ్ ది గ్రోత్. సో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, పెంచుకోవాలన్నా, అదేవిధంగా గ్రోత్ చేయాలన్నా మనకి ఫండ్స్, సరైనటువంటి ఫండ్స్ లేకపోవడం వల్ల మన బిజినెస్ని మనం పెంచుకోలేము. ఓకేనా. సో బిజినెస్ని పెంచుకోవాలి అనుకుంటే మన దగ్గర ఏముండాలి, మినిమం క్యాపిటల్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీకి వచ్చేటువంటి సోర్స్ ఎక్కడ నుండి వస్తుంది, క్యాపిటల్ ఎక్కడ నుండి వస్తుంది అంటే 3 సోర్సెస్ నుండి వస్తుంది. ఒకటి మెంబర్స్ ఇవ్వడం, రెండోది గవర్నమెంట్ వాళ్ళు లోన్స్ ఇవ్వడం, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వడం. ఓకేనా. సో గ్రాంట్స్ ఎప్పుడు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు అంటే బాగా నమ్మకం కుదిరితేనే, ఆ సొసైటీ నిజంగా వర్క్ చేస్తుంది అనేటువంటి నమ్మకం కుదిరితే ఓకేనా అప్పుడు వాళ్ళు గ్రాంట్స్ అనేవి ఇస్తారు. అదర్వైజ్ మనకి గ్రాంట్స్ రావు. తర్వాత లోన్స్ అయితే కనుక, లోన్స్ అప్లై చేస్తే కనుక మనం కట్టేటువంటి ఎబిలిటీ ఉంటేనే, ఓకేనా, మనం ఎలిజిబుల్ అయితేనే మనకి లోన్స్ అనేవి వస్తాయి. సో మెయిన్ సోర్స్ ఎక్కడ నుండి వస్తుంది, క్యాపిటల్ మనకి సొసైటీకి అంటే మెంబర్స్ నుండి వస్తుంది. ఇక్కడ మెంబర్స్ ఎలా ఉన్నారంటే పూర్ పీపుల్ ఉన్నారు. సో వీకర్ సొసైటీ నుండి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీకర్ సొసైటీలో ఉండేటువంటి పీపుల్స్ ఉన్నారు కాబట్టి సో వీళ్ళ దగ్గర సరైనటువంటి క్యాపిటల్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఫండ్స్ లేకపోవడం వల్ల ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాం. ఓకేనా. సో ఎంతైతే సొసైటీ కోసం ఎంత 50 మంది అయితే కలిసామో అంతతోనే ఆగిపోతుంది. ఓకేనా. ఆ సొసైటీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మనకేం కావాల్సి వస్తుంది అంటే క్యాపిటల్ కావాలి. ఓకేనా. సో క్యాపిటల్ లేకుండా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం అనేది కుదరదు. ఓకే. సో క్యాపిటల్ లేదు. సో ఇది వచ్చేసి మనకి ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ వన్ వచ్చేసి మూడో డిసడ్వాంటేజ్ క్యాష్ ట్రేడింగ్. సో ఇక్కడ మనం షాప్ ఏదైనా కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసాం అనుకోండి, ఆ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ దేనికి ఇస్తుంది, ఇక్కడ గూడ్స్ని అమ్ముతున్నారు. ఓకేనా. సో ఆ గూడ్స్ దేనికి అమ్ముతారు, క్యాష్ బేస్ మీద అమ్ముతారు. క్యాష్ బేస్ మీద అమ్మడం జరుగుతుంది. సో కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంది, మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ నుండి గూడ్స్ని పర్చేజ్ చేసి వాళ్ళ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేల్ చేస్తారు, తక్కువ రేట్కి సేల్ చేస్తారు. ఓకేనా. సో అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేసాం. ఓకే. కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఆ గూడ్స్ని వాళ్ళ మెంబర్స్కి ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు, క్యాష్ బేస్ మీద ఇస్తారు. ఓకేనా. ఎందుకంటే తక్కువ రేట్కి ఇస్తున్నాం, మరి తక్కువ రేట్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తారు, బై హ్యాండ్ మనం క్యాష్ ఇస్తేనే మనకి ఆ గూడ్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ వీళ్ళు ఎవరిదైనా క్రెడిట్కి కొందాం అనుకుంటే క్రెడిట్కి మనకి గూడ్స్ అనేవి ఇవ్వరు. ఓకే. సో క్రెడిట్కి గూడ్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వీళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి వీళ్ళు కట్టరేమో, అంటే బ్యాడ్ డేట్స్ వస్తాయి. మరి బ్యాడ్ డేట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బాకీ కట్టలేకపోయారు అనుకోండి, సో మనకి బ్యాడ్ డేట్స్ వస్తాయి. బ్యాడ్ డేట్స్ వస్తే మన బిజినెస్ ఏమైపోతుంది, లాస్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో బిజినెస్ లాస్కి వెళ్ళిపోతే మొత్తం సొసైటీ కూడాను మూసేయాల్సి వస్తుంది. ఓకే. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే మరి క్యాష్ బేస్ మీదే ఇస్తారు, అంటే అమౌంట్ తీసుకొని సరుకులు ఇస్తారు. ఓకేనా. కానీ మన దగ్గర పీపుల్ ఎలా ఉన్నారు, మెంబర్స్ ఎలా ఉన్నారు అంటే పూర్ పీపుల్ ఉన్నారు. ఓకేనా. వాళ్ళ దగ్గర ఎటువంటి అమౌంట్ అనేది లేదు. ఓకేనా. సో వాళ్ళ దగ్గర ఎటువంటి అమౌంట్ లేదు. అలాంటప్పుడు వాళ్ళ షాప్లో ఉన్నటువంటి సరుకుల్ని కొనేటువంటి ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళ దగ్గర అంటే ఆ పేమెంట్ చేసేటువంటి ఎలిజిబిలిటీ వాళ్ళ దగ్గర లేదు.
ఓకేనా. సో వీళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, సరుకుల్ని కొనగలరా, మనం పెట్టినటువంటి ఏవైతే తక్కువ రేటుకి పెట్టామో ఆ తక్కువ రేటు ఉన్నటువంటి వస్తువులను కూడా వాళ్ళు కొనలేకపోతున్నారు. ఓకేనా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి డిసడ్వాంటేజ్. ఓకే. సో మనం ఏదైతే ఫామ్ చేసామో కోఆపరేటివ్ సొసైటీ, ఓకే, సో దాంట్లో ఉన్నటువంటి గూడ్స్ని తక్కువ రేట్లో మనం పెట్టి అమ్ముతున్నా సరే, మన దగ్గర ఉన్నటువంటి పూర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ సరుకుల్ని తక్కువ రేటుకి కూడాను కొనేటువంటి అవకాశం లేదు. ఓకేనా. సో వాళ్ళు కొనలేకపోతున్నారు. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అవుతుంది. అదే వీళ్ళు క్రెడిట్కి ఇచ్చారనుకోండి, క్రెడిట్కి ఇస్తే కొనుక్కుంటారు, క్రెడిట్కి ఇస్తే కనుక అంటే అప్పు మీద ఇచ్చారనుకోండి అప్పుడు తీసుకుంటారు. కానీ సొసైటీ వాళ్ళు అప్పుకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, ఒకవేళ ఎగ్గొట్టాననుకోండి బ్యాడ్ డేట్స్ వస్తాయి, అంటే రాని బాకీలు వచ్చేస్తాయి. ఓకేనా. సో బ్యాడ్ డేట్స్ వచ్చినాయి అనుకోండి, బ్యాడ్ డేట్స్ వస్తే మరి ఆ అమౌంట్ మళ్ళీ రికవర్ అయిద్దా లేదా అనేది మనం చెప్పలేము. ఓకేనా. సో మాక్సిమం డబ్బులు రాకపోవచ్చు. మరి డబ్బులు రాకపోతే కనుక మనం లాస్కి అమ్ముకున్నట్టే. మరి లాస్కి అమ్ముకుంటే కనుక మనకి మొత్తం కూడాను ఈ బిజినెస్ మొత్తం కూడాను లాస్లోకి వెళ్ళిపోతుంది. మరి లాస్లోకి వెళ్ళిపోతే మొత్తం బిజినెస్ కూడాను క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇన్సాల్వెంట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో సొసైటీ మొత్తం కూడా మూసేయాల్సి వస్తుంది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ క్యాష్ బేస్ మీదే అమ్ముతారు. ఓకేనా. సో క్యాష్ బేస్ మీదే అమ్ముతున్నారు. క్యాష్ బేస్ మీద ఎందుకు అమ్ముతున్నారు అంటే వాళ్ళు ఇన్సాల్వెంట్ అయిపోకుండా ఉండడం కోసం, సొసైటీ మూసేయకుండా ఉండడం కోసం. సో మినిమం ప్రాఫిట్స్తో అమ్మాలి. సో అందుకే ఏం చేస్తున్నారు, మినిమం ప్రాఫిట్స్ వేసుకొని రీజనబుల్ రేట్స్కి అమ్ముతున్నారు. ఓకే. సో అదొక డ్రాబ్యాక్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ది మెంబర్స్ ఆర్ పూర్. సో టోటల్ మెంబర్స్ పూర్ మెంబర్స్. సో దే నీడ్ టు సమ్ క్రెడిట్ ఫెసిలిటీస్. సో వాళ్ళకి ఏం కావాలి, అప్పుకి కావాలి గూడ్స్. ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరు కూడాను పూర్ పీపుల్ అవడం వల్ల వాళ్ళు ఏ విధంగా కొంటా ఉంటున్నారు గూడ్స్ని అంటే, క్రెడిట్ ఫెసిలిటీ మీద, అంటే అరువు మీద కొంటా ఉంటున్నారు. ఓకేనా. అప్పుకి ఇస్తే కనుక మేము తీసుకుంటాం అంటే తర్వాత అమౌంట్ ఇస్తూ ఉంటున్నారు. కానీ బట్ ద సొసైటీస్ ఆర్ సెల్ ది గూడ్స్ ఆన్ ది క్యాష్ బేసిస్. సో దేని మీద అమ్ముతున్నారు వాళ్ళు, క్యాష్ బేసిస్ మీదే అమ్ముతా ఉంటున్నారు. ఎందుకు క్యాష్ బేస్ మీద అమ్ముతా ఉంటున్నారు, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది బ్యాడ్ డేట్స్. అంటే రాని బాకీలు ఏమైనా వస్తాయేమో, అంటే వీళ్ళు ఎవరైనా ఎగ్గొడతారేమో. ఓకేనా. సో మనం నార్మల్గా ఇచ్చేదే తక్కువ రేట్కి, ఇంకా వాళ్ళు ఇవ్వలేదనుకోండి అమౌంట్, ఆ అమౌంట్ కూడా ఇవ్వలేకపోయారనుకోండి, సో మనం లాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా. సో బ్యాడ్ డేట్స్ వస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో, ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉన్నటువంటి గూడ్స్ని ఓన్లీ క్యాష్ బేస్ మీదే అమ్ముతున్నారు. అంటే డబ్బులు ఇచ్చి సరుకులు తీసుకోవడం. ఓకేనా. సో ఈ బేస్ మీద అమ్ముతున్నారు. దానికన్నా క్రెడిట్ బేస్ మీద ఇస్తే కనుక అప్పుడు మన దగ్గర ఉన్న మెంబర్స్ కొనుక్కోవడానికి వస్తారు. కానీ క్రెడిట్ బేస్ మీద ఇస్తే మళ్ళీ వాళ్ళకి లాస్ వస్తుందేమో అనేటువంటి ఉద్దేశం ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రెడిట్ బేస్ మీద అమ్మడం లేదు. సో వాళ్ళు దేని మీద అమ్ముతున్నారు అంటే క్యాష్ బేస్ మీద అమ్ముతున్నారు. ఓకేనా. సో క్యాష్ బేస్ మీద అమ్మడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ దగ్గర డబ్బులు ఉండవు. సో వాళ్ళు కొనలేకపోతున్నారు. సో వాళ్ళు లీవ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ గ్రూప్లో నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో కోఆపరేటివ్ సొసైటీ మనకి కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది, క్లోజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో ఇదొక డ్రాబ్యాక్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాలుగో డిసడ్వాంటేజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. సో చూడండి, మనకి పేరులోనూ ఉంది కోఆపరేషన్. అంటే కోఆపరేటివ్ సొసైటీ అంటే అందరు కలిసికట్టుగా, ఓకేనా, సో ఒకే ఎయిమ్ పెట్టుకొని దాని మీద పనిచేసేటువంటి సొసైటీ. ఓకే. సో అందరు కలిసి పనిచేస్తేనే ఏమవుతుంది, ఆ పని అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది మరి ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చేపాటికి కోఆపరేషన్ అనేది ఉండట్లేదు. ఓకేనా. సో సొసైటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య సరైనటువంటి కోఆపరేషన్ ఉన్నప్పుడు ఆ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సరైనటువంటి కోఆపరేషన్ లేకపోవడం వల్ల ఆ వర్క్ ఏమైపోతుంది అంటే ఆగిపోతుంది. ఎందుకంటే మెంబర్స్ చాలా మంది ఉంటారు. సో 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్, ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ మేనేజ్మెంట్ చేసేటువంటి పర్సన్స్ మనం ఎవరినైతే ఎలెక్ట్ చేసుకున్నామో వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. ఓకేనా. సో వాళ్ళు సరైనటువంటి పని చేస్తున్నారా లేదా అనేది చూసుకుంటుంటే కనుక మనం మరి ఇద్దరిలో కూడాను క్రాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మేనేజ్మెంట్లో భాగస్తులే. చూడండి, దీంట్లో ఒకళ్ళు ఒక పని చేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకో పని చేస్తున్నారు. ఓకేనా. సో ఒకళ్ళు పాజిటివ్ వైపు ఆలోచిస్తుంటే ఇంకొకళ్ళు నెగిటివ్ వైపు ఆలోచిస్తున్నారు. ఓకే. సో ఒకళ్ళు చేసేటువంటి వర్క్ ఇంకొకరికి నచ్చడం లేదు. ఓకే. సో ఇక్కడ వచ్చేపాటికి ఏం జరుగుతుంది, ఈ కోఆపరేషన్ లేకపోవడం వల్ల ఈ కోఆపరేటివ్ సొసైటీ మొత్తం కూడాను కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో టోటల్గా మనం ఇక్కడ ఈ మొత్తాన్ని ఎందుకు గ్యాదర్ చేసాం, ఈ పీపుల్స్ మొత్తాన్ని ఎందుకు గ్యాదర్ చేసాం అంటే సమ్ ఎకనామిక్ బెనిఫిట్. ఓకేనా. సో అందరికి కూడా సమ్
ఎకనామిక్ బెనిఫిట్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో, అందరికి కూడాను సర్వీస్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. కానీ దీంట్లో మరి అందరి మధ్య కూడాను విభేదాలు రావడం వల్ల, డిస్ప్యూట్స్ రావడం వల్ల ఏమైపోతుంది, మనం చేయాల్సినటువంటి పని అనేది ఆగిపోతుంది. ఓకే. సో ఇక్కడ డిస్ప్యూట్స్ రావడం వల్ల మనం చేసేటువంటి బిజినెస్ ఏమవుతుంది, మరి కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా. సో మెనీ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఓకే. సో అవి మరి కొలాప్స్ అయిపోతున్నాయి, మూసేయాల్సి వస్తుంది. ఎందుకు మూసేయాల్సి వస్తుంది అంటే డిస్ప్యూట్స్ వల్ల. డిస్ప్యూట్స్ అంటే తగాదాలు. సో మెంబర్స్ మధ్య ఉండేటువంటి తగాదాల వల్ల మరి ఏమైపోతుంది, సొసైటీ అనేది క్లోజ్ అయిపోయడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ టోటల్ మెంబర్స్లో మరి ఒకరు చేసేటువంటి పని ఇంకొకరికి నచ్చకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ సొసైటీ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో కోఆపరేటివ్ సొసైటీలో మెయిన్ లక్షణం ఏంటి, దాని యొక్క ఫీచర్ ఏంటంటే కోఆపరేషన్, అందరూ కలిసి ఉండడం, అసోసియేషన్గా క్రియేట్ అవ్వడం. ఓకేనా. సో ఇక్కడ ఆ అసోసియేషన్ లేకపోవడం వల్ల, ఓకేనా, సో ఒకరు చేసినటువంటి పని ఇంకొకరికి నచ్చకపోవడం వల్ల ఏమవుతుంది, డిస్ప్యూట్స్ రావడం వల్ల వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయి, తగాదాలు వస్తున్నాయి. తగాదాలు రావడం వల్ల ఆ సొసైటీ మొత్తం కూడాను కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి స్టేట్ కంట్రోల్. సో స్టేట్ కంట్రోల్ అనేది చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుంది అంటే, మనం గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం, గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం, సూత్రాల ప్రకారం మనం ఏం చేస్తున్నాం, మన కోఆపరేటివ్ సొసైటీని మెయింటైన్ చేయాలి. ఓకేనా. సో గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టినారో, ప్రభుత్వం వాళ్ళు ఏవైతే మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉందో, ఆ గైడ్ లైన్స్ ప్రకారం మన బిజినెస్ అనేది నడపాలి. సో కోఆపరేటివ్ సొసైటీ మనం కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఓకేనా. సో దేని కింద చేయించాలి అంటే, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం మన యొక్క సొసైటీని రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. ఓకే. సో మనం ఏ వర్క్ చేసినా సరే, ఏ పని చేసినా సరే, ఆ వర్క్ దేని కింద ఉండాలి అంటే, బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోనే మనం వర్క్ అనేది చేయాలి. ఓకే. సో ఆ వర్క్ అనేది ఏ విధంగా చేయాలి అంటే, గవర్నమెంట్ వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ వాళ్ళు చెప్పినటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఏం చేయాలి, మన సొసైటీని కవర్ చేసుకుంటూ ఉండాలి, మన సొసైటీని నడుపుతూ ఉండాలి. ఓకేనా. సో గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో మెంబర్స్ ఏదైతే అనుకుంటారో అది జరగకపోవచ్చు, కానీ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది. సో సొసైటీస్ మొత్తాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుంది అంటే, మనం మన సొసైటీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్, అంటే మన సొసైటీ పేరేంటి, మన సొసైటీ మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఎంత క్యాపిటల్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు, మన సొసైటీ యొక్క మెయిన్ ఏమేంటి, ఓకే, మన సొసైటీ అసలు దేనికి సంబంధించిన ఏ రకమైనటువంటి సొసైటీ, ఓకే. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఏం చేసాం, క్యాపిటల్ మొత్తాన్ని కూడా ఏం చేసాం, ఒక ఫార్మాట్లో మనం తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం, అంటే రిజిస్ట్రేషన్ చేయించాం. మరి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మన యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇయర్లీ ఎంతైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో, లాస్ వస్తున్నాయో, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని మా దగ్గర నుండి అడుగుతారు. సో ఇయర్లీ మనం కూడా ఏం చేయాలి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్, అంటే గవర్నమెంట్ వాడు ఏం చెప్తున్నాడు, ఇయర్లీ మరి ఏవైతే ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయో ఆ ఫైనల్ అకౌంట్స్ మనకి సబ్మిట్ చేయండి అని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో మనం కూడా ఏం చేయాలి, ఆ ఫైనల్ అకౌంట్ని సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో మేము చెయ్యము అనుకుంటే కనుక కుదరదు. ఎందుకు అంటే, మనం రూల్స్ని ఫాలో అవ్వాలి. సో కంపెనీ మనం ఏం చేస్తున్నాం, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912ని మనం ఫాలో అవుతున్నాం. సో దాని ప్రకారం ఏం చేయాలి అంటే, మనం గవర్నమెంట్ చెప్పినటువంటి రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫర్ ఇయర్ టోటల్గా ఎంతైతే నీకు లాభాలు వచ్చినాయో, ఎంతైతే లాసెస్ నష్టాలు వచ్చినాయో, తర్వాత ఎన్ని గ్రాంట్స్ బయట నుండి డొనేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, ఓకేనా, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, లేకపోతే ఎవరైనా డొనేట్ చేసి ఉంటారు ఈ అమౌంట్, ఆ డొనేషన్స్ గురించి, ఓకేనా, ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, గవర్నమెంట్ వాళ్ళకి మనం ఫైనల్ అకౌంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ మొత్తాన్ని వెరిఫై చేసి, ఓకేనా, ఆడిటింగ్ జరిగిందా లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆడిటింగ్ ఈ మొత్తం కూడాను వాళ్ళు చేస్తారు, అంటే గవర్నమెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు మన యొక్క ఫైనల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైనల్ అకౌంట్స్ని, అంటే నిజంగానే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఓకేనా, లేకపోతే పేరు మాత్రమే పెట్టుకుని సొసైటీ అని చెప్పేసి పీపుల్స్ నుండి డబ్బులు వసూలు చేస్తున్నారా, ఓకేనా. సో ఈ మొత్తం కూడాను వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో కొంతమంది ఏం చేస్తారంటే, సొసైటీస్ని
ఎస్టాబ్లిష్ చేసి రికార్డ్ చేసి పీపుల్స్ నుండి మేము ఈ పలానా సొసైటీ నుండి ఉన్నామండి, ఓకేనా. సో మనం పేద పిల్లల కోసం ఈ పని చేస్తున్నాం ఆ పని చేస్తున్నాం అని చెప్పేసి ఏం చేస్తారు, పబ్లిక్ నుండి డొనేషన్స్ రూపంలో కొంత అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ నిజంగానే ఆ సొసైటీ ఉందా లేదా, ఆ సొసైటీ వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసింది సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా, ఆ అమౌంట్ని మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే దాన్ని సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఒకదాని కోసం తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ కడతామని చెప్పేసి గ్రంథాలయం కడతామని చెప్పి తీసుకున్నాను అనుకోండి అమౌంట్, దాన్ని దేనికి యూజ్ చేయాలి అంటే ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి, ఓకేనా. అలా కాకుండా వీళ్ళు వేరే పర్పస్ కోసం ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే పర్సనల్ పర్పస్ కోసం ఏమైనా వాడుతున్నారా అంటే వచ్చినటువంటి గ్రాంట్స్ ఉన్నా సరే, లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నటువంటి డొనేషన్స్ ఉన్నా సరే, ఆ డొనేషన్స్ని కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్స్ని కానీ వీళ్ళు సరిగ్గా వాడుతున్నారా లేదా, సరైనటువంటి యూజ్ చేశారా లేదా, ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తాం అంటే టోటల్గా ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ మొత్తాన్ని చూసి నిజంగా అవి ఫ్రాడా లేకపోతే నిజమేనా, ఓకేనా. సో ఈ మొత్తం కూడా చెక్ చేసుకొని ఓకే చేసుకుంటారు, ఓకేనా. సో అంటే మన యొక్క సొసైటీ మొత్తం కూడా దేని హ్యాండ్ ఓవర్లో ఉంది అంటే గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంది, ఓకేనా. ఎందుకు అంటే మనం దేన్ని ఫాలో అవుతున్నాం, సో లాని ఫాలో అవుతున్నాం. సో లా ప్రకారం ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవుతున్నాం, ఓకే. ది సొసైటీ హ్యాస్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో సొసైటీ ఏం చేయాలి, కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సిందే, ఓకే. సో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఈ యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదేవిధంగా గవర్నమెంట్ ఏమైనా కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది అనుకోండి, సో ఆ అమెండ్మెంట్స్ని కూడా మనం ఏం చేసుకోవాలి అంటే ఫాలో అవ్వాలి, ఓకేనా. సో గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకే. సో గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది మన మీద ఉంటుంది, ఓకే. సో దీనివల్ల ఇది కూడా ఒక డ్రాబ్యాక్, అంటే మెంబర్స్ ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా చేయలేం మనం దేన్ని బియాండ్ పని చేయాలి అంటే ఈ గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని లాలో ఏదైనా ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారం మనం వర్క్ చేయాలి, ఓకేనా. సో మెంబర్స్ ఉన్నా సరే లేకపోతే దాంట్లో ఉండేటువంటి చైర్మన్స్ ఉన్నా సరే వాళ్ళు చెప్పినట్టు విధంగా మ్యాక్సిమం జరగకపోవచ్చు. దేని ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంది అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. తర్వాత వచ్చేసి ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సీక్రెసీ. చూడండి ఇక్కడ సీక్రెట్ మనం మెయింటైన్ చేయాలి అనుకుంటే కుదరదు. చూడండి ఒకసారి సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు అనుకోండి, సోల్ ప్రొపరేటర్ కనుక, సోల్ ప్రొపరేటర్ అంటే సొంత వ్యాపారి, ఓకేనా. సో అతను ఒక్కడే ఉంటాడు కాబట్టి బిజినెస్ సంబంధించినటువంటి సీక్రెట్స్ మొత్తాన్ని ఏం చేస్తాడు, అతనే దాచుకుంటారు. ఎవరికి థర్డ్ పర్సన్కి మనం షేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ సొసైటీలో టోటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మేనేజర్ రెస్పాన్సిబుల్ అవుతారు, ఓకేనా. సో ఎవరినైతే మనం ఎన్నుకొని అక్కడ మొత్తం డే టు డే యాక్టివిటీ చూసుకోమని చెప్పేసి ఎవరికైతే అప్పచెప్పామో ఆ పర్సన్ టోటల్ బిజినెస్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ సంబంధించిన టోటల్ వాటికి కూడా అతను రెస్పాన్సిబుల్ అవుతారు. సో మనం ఏం చేస్తాం, అతన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఉంది. సో టోటల్ సీక్రెట్స్ ఏమైనా ఉంటే కనుక అతను దాచుకోవడానికి వీల్లేదు. సో సొసైటీ సంబంధించినటువంటి ప్రతి విషయం కూడాను ప్రతి మెంబర్కి చెప్పాల్సిందే, ఓకేనా. సో మన దగ్గర ఉన్నటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ సంబంధించినటువంటి టోటల్ యాక్టివిటీస్ ఏం చేస్తాం, మనం మేనేజర్ నుండి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటాం, ఓకేనా. సో ఎవరినైతే మనం ఎన్నుకున్నామో అతని దగ్గర నుండి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం. అతను సపరేట్గా మరి దాచుకోవడానికి ఏమి ఉంచకూడదు, ఓకేనా, సపరేట్గా ఏమి దాయకూడదు. సో మన సొసైటీకి సంబంధించినటువంటి అన్ని రిసిప్ట్స్, అన్ని పేమెంట్స్, ఎంతైతే అమౌంట్ డొనేషన్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారు, ఈ మొత్తం కూడాను మరి ప్రతి మెంబర్కి కూడా ఏం చేయాలి, మరి చూపించాలి, ఓకేనా. సో ఎటువంటి సీక్రెట్స్ని మెయింటైన్ చేయడం అనేది కుదరదు ఇక్కడ, ఓకే. సో రహస్యాలు ఏమైనా ఉంటే కనుక ఆ రహస్యాలు మొత్తాన్ని ఏం చేయాలి, మొత్తం బిజినెస్ రహస్యాలు అయినా సరే లేకపోతే ఏమైనా అమౌంట్ దాచినా సరే ఆ అమౌంట్ గురించి కూడా ఏం చేయాలి, ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్కి మనం షేర్ చేయాలి, ఓకేనా. సో మెంబర్స్ మొత్తాన్ని కూడా చెప్పాలి, బయట వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన దగ్గర సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్కి మనం ఇన్ఫార్మ్ చేయాలి,
ఓకేనా? అంటే ఇక్కడ మనం రహస్యాలు దాచడానికి వీలుండదు. అదే సోల్ ప్రొప్రైటర్ అనుకోండి, అంటే ఒకే వ్యాపారి ఉన్నారనుకోండి, అతనేం చేస్తాడు, అతని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడాను అతనే దాచుకుంటాడు. ఓకేనా? ఆ రహస్యాన్ని, అతను చేసే బిజినెస్ యొక్క రహస్యాన్ని వేరే వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఈ సొసైటీలో ఓకే. సో, ఇక్కడ మెంబర్స్ ఇతను మేనేజర్ ఎవరైతే ఉన్నారో, మనం ఎలక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను టోటల్ మెంబర్స్‌కి రెస్పాన్సిబుల్. ఓకేనా? సో, అతను చేసేటువంటి ప్రతి యాక్టివిటీ మనం మెంబర్స్‌కి చెప్పాల్సిందే. సో, ఇక్కడ రహస్యాలను దాచడానికి కుదరదు. ఓకేనా? ఏదైతే రహస్యాలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా ఏం చేయాలి మనం మెంబర్స్‌కి మెన్షన్ చేయాలి. సో, మెంబర్స్‌కి చెప్పాల్సిందే. ఓకేనా? సో, చూడండి ఒకసారి. సో, ఎఫర్ట్స్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఆల్ ది మెంబర్స్. సో, టోటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడాను మన బిజినెస్ సంబంధించినటువంటి ఎఫైర్స్ ఓకేనా? అసలు మొత్తాన్ని అదే ఈ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ట్రాన్సాక్షన్స్‌ని మనం ఏం చేయాలి? మెంబర్స్‌కి తెలియజేయాలి. సో, గవర్నమెంట్‌కి మనం ఫైనల్ అకౌంట్స్ సబ్మిట్ చేస్తాం. అదేవిధంగా మెంబర్స్‌కి కూడాను మన బిజినెస్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత లాస్ వచ్చింది? కోఆపరేటివ్ సొసైటీలో ఎంతమంది డొనేషన్ ఇచ్చారు? ఓకేనా? ఆ డొనేషన్‌ని మనం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేయాలి? అంటే మెంబర్స్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి. సో, వాళ్ళకి చెప్పాలి. ఓకేనా? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ది సీక్రెసీ ఆఫ్ ది బిజినెస్ మ్యాటర్స్. సో, బిజినెస్ సంబంధించినటువంటి మ్యాటర్స్‌ని మనం సీక్రెట్‌గా దాయడం అంటే రహస్యంగా ఉంచడం అనేది కుదరదు. ఎందుకంటే టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలి? మెంబర్స్‌కి చెప్పాల్సిందే. సో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్‌కి మనం ఏం చేస్తాం? టోటల్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఆళ్ళకి ఇవ్వాల్సిందే. సో, ఇక్కడ మనం దాసుకునేది ఏది ఉండదు. ఓకే. నెక్స్ట్ పాయింట్‌కొస్తే సో, తర్వాత ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ టు ది వర్క్ హార్డ్. సో, ఎవరైతే ఇక్కడ మేనేజర్ ఉన్నారో ఆ మేనేజర్‌కి సరైనటువంటి అమౌంట్ మనం పేమెంట్ చేస్తున్నామా లేదా? ఓకే. సో, ఇక్కడ మేనేజర్ ఎవరు ఉన్నారు అంటే మనం ఎవరినైతే ఎలక్ట్ చేసుకున్నామో ఓకే. ఆ పర్సన్‌ని మనం ఏం చేసాం మేనేజర్‌గా లేకపోతే చైర్మన్‌గా మనం ఆ సొసైటీకి మనం ఇచ్చాం. ఓకేనా? సో, ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను కష్టపడి పనిచేస్తాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ సొసైటీలో 30 మెంబర్స్ ఉన్నారనుకోండి. కోఆపరేటివ్ సొసైటీలో 30 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మనం 3 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో, ఓట్లు వేసి ఓకేనా? సో, ఓటు ద్వారా మనం 3 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 3 మెంబర్స్‌లో ఒక పర్సన్ ఏమో చైర్మన్‌గా ఉన్నారు. మొత్తం చూసుకోవడానికి చైర్మన్‌గా ఉన్నారు. తర్వాత ఇద్దరు పర్సన్స్ వచ్చేసి ఒకళ్ళేమో సేల్స్ సంబంధించి చూసుకుంటున్నారు. ఒకడేమో ఫినాన్స్ సంబంధించి చూసుకుంటున్నారు. ఓకేనా? సో, 3 మెంబర్స్‌గా మనం డివైడ్ చేసుకున్నాం. దీంట్లో వీళ్ళు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఓకేనా? సో, సొసైటీ మందనుకోని కష్టపడి పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ మనం సరిగ్గా ఇస్తున్నామా లేదా? సో, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అంత హార్డ్ వర్క్ ఇస్తున్నామా లేదా? రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 మెంబర్స్‌ని తీసేస్తే రిమైనింగ్ ఉన్నటువంటి 27 మెంబర్స్ ఓకే. సో, 27 మెంబర్స్ సొసైటీలోకి రావట్లా, సొసైటీ గురించి పట్టించుకోవట్లేదు. ఓకేనా? జస్ట్ వాళ్ళు మెంబర్స్ అయ్యారు. జస్ట్ మెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ సెపరేట్ అయిపోయారు. ఓకే. సో, మరి వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ 3 మెంబర్స్ మాత్రం ఏం చేస్తున్నారు? ఆ సొసైటీ గురించి టోటల్ పనులు టోటల్ ఓకేనా? సో, సొసైటీకి సంబంధించినటువంటి మొత్తం పనులు వాళ్ళే చూసుకున్నారు. సో, హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఆ హార్డ్ వర్క్ ఎంతైతే వాళ్ళు చేస్తున్నారో దానికి మనం ప్రతిఫలం ఇస్తున్నామా? అంటే ఈ సొసైటీలో మనం ఇవ్వట్లేదు. ఓకేనా? సో, కోఆపరేటివ్ సొసైటీస్‌లో మనం వాళ్ళకి సరైనటువంటి రెమ్యునరేషన్ అనేది పేమెంట్ చేయట్లేదు. సో, ప్రతిఫలం వాళ్ళు ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో, ఎంతైతే శ్రమించారో అంత అమౌంట్ మనం పేమెంట్ చేస్తున్నామా లేదా అనేది చూడాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం అంత అమౌంట్ పేమెంట్ చేయట్లా. సో, ఇది ఒక డ్రాబ్యాక్. ఒకవేళ సొసైటీకి ప్రాఫిట్స్ వస్తున్నా సరే, ప్రాఫిట్ ఉన్నా సరే మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రాఫిట్‌ని వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి వాటా ఇవ్వడం లేదు. ఓకేనా? సో, జస్ట్ మనం చాలా తక్కువ అమౌంట్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తున్నాం. ఓకేనా? సో, గౌరవ వేతనాల కింద కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఓకే. సో, దానివల్ల వాళ్ళేం చేస్తారు అంటే నెక్స్ట్ టైమ్ హార్డ్ వర్క్ చేయరు. ఓకే. సో, వాళ్ళు ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో ఓకేనా? సో, మేనేజర్ ఎవరైతే మనం ఎన్నుకున్నామో అతను ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో అతనికి ఇచ్చేటువంటి సాలరీ కావచ్చు, లేకపోతే రెమ్యునరేషన్ కావచ్చు. సో, ఎంత ఇస్తున్నాం అతను చేసినటువంటి హార్డ్ వర్క్‌కి, అతను చేసినటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం ఇస్తున్నామా లేదా? ఓకేనా? సో, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ మన ప్రాఫిట్స్ మిగిలితే గనుక ఏం కోరుకుంటారు? ప్రాఫిట్స్ మిగిలితే ఏం చేస్తాం మేము? అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? మన ఫీచర్స్‌లో చూసాం. ప్రాఫిట్స్ గనుక మిగిలితే దాన్నేం చేస్తాం? డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో, ప్రాఫిట్స్‌ని మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ప్రాఫిట్స్‌ని వచ్చేసి మనం 2 టైప్స్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒకటి మెంబర్స్‌కి బోనస్ ఇస్తాం. ఓకేనా? మెంబర్స్‌కి బోనస్ ఇస్తాం. తర్వాత రెండోది ఏం చేస్తాం అంటే రిజర్వ్‌గా దాస్తాం.
ఓకే. రిజర్వ్‌గా దాస్తాం. అంటే బోనస్ మెంబర్స్‌కేమో బోనస్ ఇస్తాం. రెండోది కొంత అమౌంట్ అవసరం వచ్చిద్దేమో అని చెప్పేసి రిజర్వ్‌గా దాస్తాం. సో, ప్రాఫిట్స్ నుండి బోనస్ ఇస్తున్నాం అని చెప్పేసి మెంబర్స్ ఏం చేస్తున్నారు? ఆ బోనస్ వైపు చూస్తున్నారు గానీ, ఈ పని చేసినటువంటి వాళ్ళ వైపు చూడడం లేదు. ఓకేనా? సో, దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైమ్ ఆ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోవచ్చు. ఓకేనా? సో, వాళ్ళు ఎంతైతే ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఏమైనా మిగిలితే గనుక మనం ఏం చేయాలి? దాన్ని మనం బోనస్‌గా తీసుకోవాలి. కానీ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్‌ని బోనస్‌గా తీసుకుందాం అని చూస్తున్నారు. కానీ ఈళ్ళు ఎవరైతే ఎఫెక్ట్‌గా పనిచేశారో ఓకేనా? సో, ఆ మెంబర్స్‌కి అమౌంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఓకేనా? సో, వాళ్ళకి సరైనటువంటి అమౌంట్ ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ టైమ్ వాళ్ళేం చేస్తారు? అంత ఎఫెక్టివ్‌గా పనిచేయరు. ఓకేనా? సో, ఇది ఒక డ్రాబ్యాక్. ఈ సొసైటీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్. సో, చూడండి ఒకసారి. సో, మేనేజ్‌మెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే డుడ్ నాట్ టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ ది సొసైటీ యాస్ దే ఆర్ నాట్ పెయిడ్ ఫర్ దేర్ సర్వీస్. సో, వాళ్ళ సర్వీస్ ఎంతైతే వాళ్ళు కష్టపడి పని చేశారో, ఆ కష్టపడినటువంటి పనికి వీళ్ళకి ఏం రావట్లేదు? అంటే అమౌంట్ రావట్లేదు. ఓకేనా? సో, నాట్ పెయిడ్. సో, అమౌంట్ అనేది రావట్లా. ఓకే. సో, వాళ్ళు కష్టపడినటువంటి దానికి వాళ్ళకి అమౌంట్ రావట్లేదు కాబట్టి వాళ్ళేం చేస్తారు అంటే, ఈసారి యాక్టివ్‌గా పార్టిసిపేట్ అనేది చెయ్యరు. ఓకేనా? సో, నాట్ టేక్ యాక్టివ్ పార్ట్. ఈసారి దాన్ని మరి యాక్టివ్‌గా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఓకే. సో, ఎప్పుడైతే మనం వీళ్ళకి పర్ఫెక్ట్‌గా మనం అమౌంట్ పేమెంట్ చేస్తామో, అప్పుడు వాళ్ళేం చేస్తారు? యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం వల్ల నెక్స్ట్ బిజినెస్ కూడా ఏమవుతుంది? ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు సరైనటువంటి యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయట్లేదంటే, వాళ్ళకి సరైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వట్లా. సో, ఇన్సెంటివ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఒక డిసడ్వాంటేజ్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఉన్న డిసడ్వాంటేజ్ చూసుకుంటే గనక నాన్ ట్రాన్స్‌ఫరబిలిటీ ఆఫ్ ది షేర్స్. అంటే ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆ మెంబరు నేను ఈ సొసైటీ నుండి బయటికెళ్ళిపోతా అని చెప్పేసి అతని యొక్క షేర్‌ని వేరే మెంబర్స్‌కి ఇవ్వడం అనేది కుదరదు. ఓకేనా? అంటే షేర్స్‌ని ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ అనేది ఇక్కడ జరగదు. సో, చూడండి ఒక పర్సన్ కొన్నటువంటి షేర్స్‌ని ఇంకో వేరే పర్సన్‌కి ఓకేనా? సో, వేరే పర్సన్‌కి బయట ఉన్నటువంటి సొసైటీ బయట ఉన్నటువంటి పర్సన్‌కి ఇవ్వడం అనేది కుదరదు. ఒకవేళ అతను బయటికెళ్ళిపోతా అనుకుంటే గనక అతనికి మేమేమి ఇస్తాం అంటే అతను ఇచ్చినటువంటి క్యాపిటల్ ఎంతైతే ఉందో కాంట్రిబ్యూషన్ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో సో, ఆ అమౌంట్‌ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ చేసేస్తాం. అంతేగాని అతనుకున్నటువంటి షేర్‌ని వేరే పర్సన్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది కుదరదు. సో, కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఇదే. సో, దీనివల్ల ఏంటంటే మరి ఎవరైతే అమౌంట్ కట్టారో వాళ్ళు వాళ్ళ యొక్క షేర్‌ని బయట వాళ్ళకి అమ్ముకోలేక ఏం చేస్తారంటే మరి సొసైటీ నుండి బయటికెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. సో, సొసైటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి రైట్స్ అనేది కోఆపరేటివ్ సొసైటీ ఇవ్వడం లేదు. సో, ఇది కూడా ఒక డ్రాబ్యాక్ కిందకే వస్తుంది. సో, ఎ మెంబర్ కెన్ నాట్ ట్రాన్స్‌ఫర్ హిస్ షేర్స్. సో, ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? హి కెన్ అలౌ టు విత్‌డ్రా హిస్ క్యాపిటల్. సో, ఎంతైతే అతను క్యాపిటల్ తీసుకొచ్చాడో, ఆ క్యాపిటల్‌నయితే అతను విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఓకే. అతని యొక్క షేర్‌ని మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఓకేనా? సో, షేర్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది కుదరదు. అతనికి ఏదైతే వాటా ఉందో ఓకేనా? సో, ఆ వాటాని వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి అధికారం అతనికి లేదు. ఓకే. నెక్స్ట్ నైన్త్ డ్రాబ్యాక్ వచ్చేసి పొలిటికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళు పొలిటికల్ పవర్స్ ఏం చేస్తున్నాయి దీంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నాయి. ఓకేనా? సో, ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నాయి అంటే ఆ సొసైటీకి కొన్ని రకాల మంచి పేరుందని గుడ్ విల్ ఉందనుకోండి ఆ సొసైటీకి. ఓకేనా? సో, దాంట్లో వీళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేయిస్తారు. ఓకేనా? సో, జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఫండ్స్‌ని వాళ్ళకి ఇప్పించి ఆ ఫండ్స్‌ని వాళ్ళేం చేస్తారంటే సొంత మిస్‌యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి సొసైటీస్ ఏవైతే గుడ్ విల్ ఉన్నటువంటి సొసైటీ ఉందో దాంట్లో పొలిటికల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకువస్తారు. ఓకేనా? సో, వాళ్ళని మెంబర్స్‌గా జాయిన్ చేయిస్తారు. మెంబర్స్‌గా జాయిన్ చేయించి ఆ సొసైటీకి గ్రాంట్స్‌ని ఇచ్చి ఓకేనా? సో, గ్రాంట్స్‌ని ఇచ్చి ఆ అమౌంట్‌ని ఏం చేస్తారు మిస్‌యూజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది.
ఓకే. సో, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన సొసైటీని వాళ్ళు కొంతవరకు కొలాప్స్ అవ్వడానికి మరి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఓకేనా? సో, దీనివల్ల ఏమవుతుందంటే, సొసైటీలో ఓకే, మంచి పేరు అనేది పోతుంది. ఆ సొసైటీ ఏదైతే ఉంటుందో దాని యొక్క గుడ్ విల్ అనేది తగ్గిపోతుంది. సో, మన సొసైటీని ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, టోటల్ కంట్రోల్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఓకేనా, ఆ గవర్నమెంట్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్గా మనం తీసుకొస్తున్నారు. ఓకేనా? సో, తీసుకువచ్చేసి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చేసి ఓకే. సో, మొత్తం సొసైటీని కూడాను కొంచెం మరి కొలాప్స్ చేసేటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. సో, దీనిలో చూసుకుంటే గనక చూడండి, గవర్నమెంట్ నామినేట్ ది మేనేజ్మెంట్ కమిటీ టు ది కార్పొరేట్ సొసైటీ. సో, మేనేజ్మెంట్ కమిటీని ఎవరు నామినేట్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ కమిటీ అంటే ఎవరు? ఆ సొసైటీని నడిపేటువంటి కమిటీ. ఆ కమిటీని ఎవరు రికమెండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ఆ కమిటీ ఎవరి మాట వింటుంది అంటే గవర్నమెంట్ వాళ్ళ మాటే వింటుంది. ఓకే. సో, గవర్నమెంట్ వాళ్ళ మాట ఏంటుంది? దానివల్ల ఏమవుతుంది? సో, ఎవరీ గవర్నమెంట్ రైట్ టు సెండ్ దేర్ ఓన్ పార్టీ మెంబర్స్. సో, పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తున్నారు? ఈ సొసైటీలో మెంబర్స్‌గా జాయిన్ చేసేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారు? మళ్ళీ మేనేజ్మెంట్ కమిటీ కింద చేస్తున్నారు. సో, దాని ద్వారా ఏమవుతుందంటే ఆ కోఆపరేటివ్ సొసైటీ మొత్తం కూడాను ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క హ్యాండ్ ఓవర్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెంబర్స్, పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు? మెంబర్స్‌గా జాయిన్ చేస్తున్నారు కోఆపరేటివ్ సొసైటీలో. ఓకేనా? కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీగా రికమెండ్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళని కమిటీలో ఉంచమని చెప్పి రికమెండ్ చేస్తున్నారు. సో, దాని ద్వారా ఏమవుతుంది? మొత్తం అధికారం కూడాను ఆ గవర్నమెంట్ యొక్క పార్టీల హ్యాండ్ ఓవర్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో, సొసైటీ చేసేటువంటి ప్రతి పని కూడాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరుని యూజ్ చేసుకుంటాయి. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సొసైటీని లీవ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత పదోది లాస్ట్‌ది వచ్చేసి ఏంటంటే ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. సో, ఇటువంటి కారణాల వల్ల అంటే మేనేజ్మెంట్ సరిగ్గా పనిచేసినా సరే సరైనటువంటి సాలరీలు ఇవ్వకపోవడం వల్ల ఓకేనా. తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఎఫిషియన్సీ ఉండడం వల్ల, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్ఫియర్ చేయడం వల్ల, ఇలాంటి నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే పబ్లిక్‌లో ఈ కోఆపరేటివ్ సొసైటీ మీద ఉండేటువంటి నమ్మకం మొత్తం కూడా ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది. సో, నమ్మకమే పోతుంది. అందుకే మాక్సిమం సొసైటీస్ ఏమైపోయినాయంటే ఇప్పుడు అన్‌సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినాయి. ఓకేనా? సో, మాక్సిమం కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఇప్పుడు రన్ అవ్వడం లేదు. సో, దానికి రీజన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మొత్తం పాయింట్‌లే. ఓకేనా? సో, ఈ 9 పాయింట్ల వల్ల ఏమైందంటే పబ్లిక్‌లో ఆ సొసైటీకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. ఓకే. సో, వీళ్ళ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళకొచ్చినటువంటి ప్రాఫిట్స్‌ని వీళ్ళు కొట్టుకొని అంటే తగాదాలు చేయడం వల్ల ఆ అమౌంట్‌ని ఏ విధంగా పంచుకోవాలి ఏంటి దానికి సంబంధించినటువంటి తగాదాలు రావడం వల్ల ఓకే. సో, ఈ మొత్తాన్ని చూసి చూసి పబ్లిక్‌లో ఏమైందంటే సొసైటీ మీద ఉండేటువంటి కోఆపరేటివ్ సొసైటీ మీద ఉండేటువంటి ఒక గుడ్ విల్ మొత్తం కూడాను పోయింది. దానివల్ల వాళ్ళు ఉండేటువంటి నమ్మకం కూడాను పోయింది. ఓకేనా? సో, చూడండి. సో, కోఆపరేటివ్ సొసైటీ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఓకేనా? కోఆపరేటివ్ సొసైటీ మీద. ఎందుకు ఉంది అంటే దే హావ్ అచీవ్డ్ ఓన్లీ లిమిటెడ్ సక్సెస్ ఇన్ ది మెనీ కంట్రీస్. సో, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే గనక కోఆపరేటివ్ సొసైటీస్ సరైనటువంటి సక్సెస్ అనేది సాధించట్లేదు. ఎందుకంటే దాని మీద బయట వాళ్ళ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకటి రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. ఓకే. రెండోది వచ్చేసి పొలిటికల్ పవర్స్ మన దాంట్లో వస్తున్నాయి. తర్వాత మనం ఎన్నుకున్నటువంటి మేనేజ్మెంట్ సరైనటువంటి ఎఫిషియన్సీ లేకపోవడం వల్ల ఓకేనా. సో, దాంట్లో పనిచేసేటువంటి పార్ట్నర్‌కి సరైనటువంటి రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం వల్ల సో, ఇలాంటి నెంబర్ ఆఫ్ కాజెస్ వల్ల ఏమైంది కోఆపరేటివ్ సొసైటీ అనేవి ఇవాళ చాలా తగ్గిపోయినాయి. ఓకేనా. సో, ఈ మొత్తం కూడాను కోఆపరేటివ్ సొసైటీస్‌లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మనం నెక్స్ట్ చాప్టర్ జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.